మన మంథని ఆనిముత్యానికి సంబంధించిన ఒక అంశం ఇప్పుడు మరి ఇప్పుడిప్పుడే వెలుగు చూసింది. కానీ దాన్ని ఏ ప్రధాన పత్రికలు కానీ లేదంటే ప్రధాన మీడియా కానీ దాన్ని మరి ఎత్తి చూపడానికి ముందుకు రావడం లేదు. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నది, కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తా ఉన్నది. కానీ ఎవరు కూడా దాని మీద మాట్లాడడానికి మరి ముందుకు రావడం లేదు. దానికి కారణం ఏంది అనే విషయాన్ని కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. సచివాలయం వేదికగా మరి ఏకంగా సచివాలయం వేదికగా ఐటీ మంత్రి మరి దుద్దిల్ల శ్రీధర్ ఆయన పేషీని అడ్డగా చేసుకొని సంవత్సరం నుంచి అడ్డగోలుగా దోచుకుంటా ఉన్నారు. మరి అడ్డగోలుగా దోచుకునే అంశం ఏడాది తర్వాత మరి ఆ బాధితుని ఫిర్యాదుతోటి మరి ఇక్కడ వెలుగులోకి వచ్చింది అని అంటే వెలుగులోకి వచ్చి రానట్టు వచ్చింది. ఎందుకనంటే మరి ఇప్పుడే చూసినాం సీతక్క పిఏ మరి ఇక్కడ 4 లారీలు ఏదో పోలీస్ కమిషనర్ పోలీసులో పట్టుకుంటే ఫోన్ చేసిందట మన వాళ్ళే వదిలే అని. దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సీతక్క పిఏ అంటే ఖచ్చితంగా దీనికి సీతక్కకు సంబంధం ఉన్నదని ఇటు ప్రతిపక్షాలతో పాటు అటు వాళ్ళకి సొంత అధికార పక్ష మరి వాళ్ళు కూడా ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆ తర్వాత మరి మొన్ననే కొండా సురేఖ గారి ఓఎస్డి అంశాన్ని కూడా చూసినాం. ఆయన ఓఎస్డి ఏదో గన్ పెట్టి బెదిరించినని ఏకంగా ప్రభుత్వం బర్తరాఫే చేసింది. కానీ మన ఆనిముత్యం ఇక్కడ శ్రీధర్ బాబు గారి పేషీ నుండి పెద్ద ఎత్తున సంవత్సరం నుంచి అక్రమ వసూళ్లు మరి ఇక్కడ యథేచ్ఛగా సాగుతా ఉన్నాయి. ఒక్కడే బాధితుడు మరి 1,77,00,000 రూపాయలు చెల్లించి ఏదైతే ఐటీ ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి సంవత్సరం నుంచి ఆయన దగ్గర పిండుతూనే ఉన్నారు. పిండడంతో పాటు ఆయనను పార్కాయ తోటలు న్యూఢిల్లీ హోటళ్లలో మరి ఇక్కడ మీటింగ్లు అరేంజ్ చేసి ఆ ఖర్చులు కూడా ఆయనతో పెట్టిస్తే మరి ఇక్కడ ఇదంతా కూడా కాగితాల మీద సంతకాలు అయిపోయినాయి అనుకొని పాపం ఆయనే మరి దానికి ఆఫీస్ సెటప్ తర్వాత ఉద్యోగులను ఎంగేజ్ చేసుకొని అట్లా ఒక 40-50 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట. ఇదంతా ఎక్కడ జరిగింది అని అంటే మన ఆనిముత్యం మరి ఇక్కడ దుద్దిల్ల శ్రీధర్ గారి పేషీలోనే మరి ఇదంతా జరిగింది. మరి ఇంత పేషీలో ఇంత జరుగుతూ ఉంటే మరి సారుకు తెలియదా అంటే మరి తెలుసా తెలియదా అనేది మరి ఆ భగవంతునికే తెలియాలి. ఎందుకంటే ఆ పేషీని అడ్డగా చేసుకొని అక్కడి నుంచి పోయి స్టాంపులు వేసి మరి వీళ్ళకు ఏదైతే శాంక్షనింగ్ లెటర్లు ఇచ్చిండ్రు అని అంటే దీంట్లో ఎవరి హస్తం ఉన్నది అనే విషయాన్ని ఒకసారి తెలంగాణ ప్రజలతో పాటు ముఖ్యంగా మంతని ప్రజలు ఆలోచన చేసుకోవాలి. దీని వెనక ఎవరెవరున్నారు, ఇంటి దొంగలు లేకుండానే ఇదంతా జరుగుతా ఉన్నదా, ఈ ఒక్క అంశమే జరిగిందా రాష్ట్ర వ్యాప్తంగా మరి సంవత్సరం నుంచి ఒక్కరి దగ్గరే 1,77,00,000 వసూలు చేశారంటే ఇంకా ఎంతమంది దగ్గర వసూలు చేసి ఉంటారు అనేది మనం ఇక్కడ గమనించాలి.